ఒక రాత్రి. కేవలం ఒక రాత్రి చాలు. ఒక పూర్తి గ్రామం చరిత్రలోంచి మాయమైపోవడానికి. 1500 మంది ప్రజలు, 80కి పైగా ఇళ్ళు, దేవాలయాలు, వీధులు అన్నీ అలానే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం లేరు. పోరాటం లేదు. రక్తపు ఆనవాళ్లు కూడా లేవు. ఎవరు ఎక్కడికి వెళ్లారో ఆధారం లేదు. కానీ ఉదయం లేచేసరికి గ్రామం ఖాళీ. ఇది హాలీవుడ్ సినిమా కాదు. రాజస్థాన్‌లో ఉన్న కుల్దారా గ్రామంలో నిజంగా జరిగిన మిస్టరీ. రాజస్థాన్‌లోని ఎడారి మధ్యలో జైసల్మేర్‌కు కొద్ది దూరంలో సూర్యాస్తమయం అయ్యేసరికి మరింత భయంకరంగా కనిపించే ఒక శిథిల గ్రామం ఉంది. అదే కుల్దారా. 13వ శతాబ్దంలో పాలీవాల్ అనే బ్రాహ్మణులు ఈ గ్రామాన్ని నిర్మించారు. వాళ్ళు సాధారణ రైతులు కాదు. ఎడారిలో కూడా నీటిని నిల్వ చేసే అద్భుతమైన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ని రూపొందించిన తెలివైన ప్రజలు. నీరు లేని భూమిని కూడా సస్యశ్యామలం చేసిన వాళ్ళు. ఒకరోజు అకస్మాత్తుగా అంతా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? అప్పుడు కుల్దూరా ఒక్క గ్రామం కాదు. చుట్టూ 80కి పైగా ఉన్న గ్రామాలకు హృదయంలా ఉండేది. అలాంటి ప్రగతిశీల సమాజం ఒక్క రాత్రిలో మాయమవడానికి కారణం ఏమిటి? స్థానిక కథనం ప్రకారం జైసల్మేర్ రాష్ట్రంలో సలీం సింగ్ అనే మంత్రి ఉండేవాడు. అతనికి అపారమైన అధికారం. కానీ ప్రజల గుండెల్లో భయం. ఒకరోజు అతని దృష్టి గ్రామ పెద్ద కూతురుపై పడింది. అది ఇష్టం కాదు, ఆకాంక్ష కాదు. అది బలవంతం. ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పడమే కాదు, అంగీకరించకపోతే పన్నులు పెంచి గ్రామాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఒక చిన్న అమ్మాయి గౌరవం కోసం గ్రామం మొత్తం తల వంచాలా? లేక పోరాడాలా? లేక ఇంకేదైనా చెయ్యాలా? 1780లలో ఒక చీకటి రాత్రి. ఎడారిలో గాలులు వీస్తున్నాయి. గ్రామంలో దీపాలు మసకబారిపోతున్నాయి. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. కుల్దారా మాత్రమే కాదు, చుట్టూ ఉన్న 80 గ్రామాల ప్రజలు కూడా నిశ్శబ్దంగా, ఎలాంటి శబ్దం చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎవరూ ఆపలేదు. ఎవరూ పోరాడలేదు. రక్తపు చుక్క కూడా పడలేదు. ఉదయం సైనికులు వచ్చేసరికి ఇళ్లలో పాత్రలు అలానే ఉన్నాయి. వంటగదిలో ఫ్యాన్లు అలాగే ఉన్నాయి. తలుపులు తెరిచే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం లేరు. కానీ గ్రామం వదిలి వెళ్లే ముందు పాలివాల్ బ్రాహ్మణులు ఈ నేలను శపించారని కథనం. ఇక్కడ ఎవరు శాశ్వతంగా నివసించలేరు అని శాపం ఇచ్చారంట. అప్పటి నుండి అక్కడికి రాత్రి వెళ్ళిన వారు వింత అనుభవాలు చెబుతున్నారు. ఎవరూ లేని వీధుల్లో అడుగుల శబ్దం, ఖాళీ ఇళ్లల్లో గుసగుసలు, ఒక్కసారిగా చల్లబడిన గాలి. ఇది భ్రమ? లేక శాపం నిజంగా పనిచేస్తుందా? కానీ చరిత్రకారులు మాత్రం కథలను కాదు, ఆధారాలను చూస్తారు. వారి ప్రకారం తీవ్రమైన కరువు గ్రామాన్ని ఖాళీ చేసి ఉండొచ్చు. లేక భారీ పన్నులు ప్రజలను వలస వెళ్లేలా చేసి ఉండొచ్చు. లేదా రాజకీయ ఒత్తిడి వల్ల ముందే ప్లాన్ చేసి వలస వెళ్ళి ఉండొచ్చా? ఎడారి ప్రాంతంలో నీటి కొరత పెరిగితే జీవితం కొనసాగించడం అసాధ్యం. అయితే ఒక పెద్ద ప్రశ్న మాత్రం మిగులుతుంది. అంత పెద్ద వలస జరిగితే దాని రికార్డులు ఎక్కడ? ఇప్పుడు కుల్దారా శిథిలాలుగా నిలిచింది. రాజస్థాన్ టూరిజం ఆధీనంలో ఉంది. పగటివేళ సందర్శకులు వస్తారు, ఫోటోలు తీసుకుంటారు. కానీ సూర్యాస్తమయం అయ్యాక అక్కడ ఉండడానికి అనుమతి లేదు. పురావస్తు శాఖ పరిశోధనలు చేసింది. కానీ ఈ రహస్యానికి తుది సమాధానం దొరకలేదు. అయితే నిజం ఏమిటి? ఒక అమ్మాయి గౌరవం కోసం గ్రామం త్యాగం చేసిందా? లేక ప్రకృతి విపత్తు వల్ల వలసనా? లేక మనం అర్థం చేసుకోలేని శాపమా? చరిత్రలో కొన్ని కథలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. కుల్దారా అలాంటి ఒక ప్రశ్న. మీరు ఏం నమ్ముతారు? శాపమా లేక తెలివైన ఎస్కేపనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎపిసోడ్ 3తో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.